ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వ సంపత్ ప్రదాయకం శ్రీమద్ రామాయణ పఠనం. తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. ఈ నెల 17వ తేదీ నుండి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాల్వార్ తిరుమంజనం. సుగంధ ద్రవ్యాల్లో సుబ్రహ్మణ్య స్వామివారి సోయగం. కడప నగరంలో కార్తికేయునికి భక్తుల నీరాజనం. శక్తి రూపిణి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి విశేష పూజలు. తిరుపతిలో అమ్మవారికి భక్తుల భక్తి నివేదనలు. సప్తగిరులు ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళించాయి. తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నాద నీరాసనం వేదికపై అఖండ అయోధ్యకాండ పారాయణం మంగళకరంగా జరిగింది. సర్వ సంక్షేమార్థం టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్యకాండ పారాయణంలో భాగంగా మంగళవారం 11వ పర్యాయం అఖండ పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. సర్వ సంపత్ప్రదాయకం శ్రీమద్ రామాయణ మహాకావ్యం. రామచంద్రమూర్తి అఖండ ఆశీసులు, తిరుమల శ్రీనివాసుడి మంగళాశీసులు యావత్ ప్రపంచంపై మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంతరాయంగా అయోధ్యకాండ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11వ పర్యాయం అఖండ అయోధ్యకాండ పారాయణం మహత్తరంగా జరిగింది. ముందుగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద స్వస్తి జరిగింది. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని సంకీర్తనలను ఆలపించారు. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 40 నుండి 44వ సర్గ వరకు ఉన్న 162 శ్లోకాలను, అలాగే యోగవాసిష్ట్యం నుండి ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలను కలిపి మొత్తం 187 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. జననీమభ్యవాదయత్ అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యామభ్యవాదయత్ మాతుః సుమిత్రాయాః జగ్రాహ చరణౌ పునః తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్ హితకామా మహాబాహుం మూర్ధ్యుపాఘ్రాయ లక్ష్మణం సృష్టస్త్వం వనవాసాయ వనురక్తః సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షీః పుత్రభ్రాతరి గచ్చతి యసనీవా సమృద్ధో వా గతిరేషత వా నఘా. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మంగళహారతులు పాడగా అర్చకులు సీతారామలక్ష్మణులకు మహామంగళ నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి ఈ అద్భుత పారాయణ క్రతువులో
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భాగస్వాములయ్యారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అర్చకులు, అధికారులు కోయిల ఆళ్వార్ తిరుమంజన క్రతువును నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఆపై అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు టి సూర్యకుమారాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ముందుగా 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వైభవపేతంగా నిర్వహించబడతాయి. తత్పూర్వాంగంగా ఈరోజు శ్రీవారి కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. లోపల ఉండేటువంటి అన్ని దేవాలయాలు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ళమ్మవారు, ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు ఉపాలయాలన్నీ కూడా శుద్ధి చేసి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు ఇత్యాది మంగళకర ద్రవ్యాలతో పరిమళాన్ని తయారు చేసి ఆ పరిమళాన్ని గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం ఇవన్నీ కూడా పరిమళ ద్రవ్యాలతో పూసి పూర్తిగా శుద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని పూయటంతో బ్రహ్మోత్సవ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. 16వ తారీఖు సాయంత్రం అంకురార్పణ, 17వ తారీఖు ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవం ప్రారంభమై పెద్ద శేషవాహనం 17వ తారీఖు సాయంత్రం ఆరంభమవుతుంది. 20వ తారీఖు సాయంత్రం 4:30 నుండి శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 21వ తారీఖున సాయంత్రం 7:30 నుండి శ్రీవారికి విశేషంగా గరుడ సేవ జరుగుతుంది. అలానే 24వ తారీఖున రథోత్సవం, 25వ తారీఖు చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవం ముగుస్తుంది. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవం అని చెప్పేసి మనకి పేరు. ఈ బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం, గరుడ పటాన్ని పరమాత్మ యొక్క విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారు ఈ యొక్క గ్రామంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది. కావున దేవతలందరూ వచ్చి మీ హవిస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి సంకేతంగా దేవతాహ్వానం కోసమే ధ్వజారోహణమని శాస్త్రంలో చెప్పబడింది. శ్రీవైఖాన సాగర శాస్త్రోక్తరీత్యా బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. పద్మావతి అమ్మవారిని స్వామివారు నారాయణవనంలో పరిణయమాడి అమ్మవారిని తీసుకొని స్వామివారు తిరుమలకు వెళ్తూ ఉండగా ఈ ఊరిని అనుకున్నటువంటి వేముల పర్వతం అనే పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి ఋషి పరమాత్మ కోసం తపస్సు చేయగా స్వామివారు ఇన్నాళ్ళు నా దర్శనం దేవతా దర్శనమైంది, నీ భక్తికి మెచ్చి నేను ఇక్కడ తొలిగా నీకు అభయం ఇచ్చిన కారణంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అభయముద్రతో వారి కోరికలు నెరవేరుస్తానని స్వామివారు చెప్పడం జరిగింది. కాబట్టి సూత్రంలో చెప్పినట్టుగా బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. ఒక్కసారి వచ్చి శ్రీవారిని దర్శించి 11 ప్రదక్షిణాలు చేసి వెళ్ళడంతో మరలా బహుళ దీర్ఘ కృపా కటాక్షం, ఒక్కసారి స్వామిని చూస్తేనే ఆయన కృప ఎంతకాలం అంటే అంతకాలం స్వామిని చూసేటువంటి కృపా కటాక్షాలు ఇచ్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు అందరూ కూడా బ్రహ్మోత్సవంలో శ్రీవారిని దర్శించి వాహన సేవలను చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు మయూర వాహనుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో శోభిల్లారు. కడప జిల్లా సీకే దిన్నె మండలం విశ్వనాథపురంలో కొలువైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి ఆరాధనలు జరిపి బిల్వపత్రాలతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి నూతన వస్త్రాలు, చామంతి, రోజా, సంపంగ, గుండు మల్లె, జాజి, తులసి మాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది.
ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు, తులసి మాలలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వజ్ర వైఢూర్యాలు, మణిమయ రత్న ఆభరణాలు, గజపూల మాలలతో సుందరంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై కొలువుతీర్చారు. ఛత్ర చామరాది విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. లోకాల నేలే చల్లని తల్లి, మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుదేరి భక్తుల పూజలందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన 3వ మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకొని శిరసున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేకించి పలు రకాల మధుర ఫలాలతో అత్యంత సుందరంగా దేదీప్యమాన అలంకరణతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఆది పూజ్యుడైన గణనాథుడు అభిషేక ద్రవ్యాల్లో భక్తులకు అభయ ప్రదానం చేశారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామాలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. రామాలయంలో ఉపాలయంగా ఉన్న గణనాథునికి మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆభరణాలు, పూలమాలలతో లంబోదరునికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ 13వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం
కమనీయంగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ బంగారమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న బంగారమ్మ తల్లికి ఏటా జాతరను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో కొలువు ముగ్గును తీర్చిదిద్ది కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు బంగారమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా బొక్కరాయి సముద్రం గ్రామం చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారికి ప్రాతకాల అర్చనలు పూర్తి చేశారు. తరువాత పూలమాలలు, ఆభరణాలతో చూడచక్కటి అలంకరణ చేసి బొజ్జ కనపయ్యకు నివేదన జరిపి హారతులు అందజేశారు. గణనాథుని దర్శనం చేసుకుని భక్తులు జై గణేశ స్మరణలతో తరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడికి తొలుత శుద్ధ జలాలతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటు సేవలో పరవశులయ్యారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తూర్పు కమాన్ రోడ్డులో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పవనసుతుడికి అర్చకులు పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ తులసీనగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఈ ఉత్సవమూర్తికి పంచామృతాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఆనంద నిలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అష్టాదశ శక్తి పీఠాల్లోని అమ్మవార్లకు విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లను దర్శనం చేసుకుని వడిబియ్యం సమర్పించారు. సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉదయాత్పూర్వ ఆరాధనలు నిర్వహించిన తరువాత రామబంటు శ్రీ ఆంజనేయునికి అర్చకులు వడమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి రామబంటు దర్శనం చేసుకున్నారు. కడప గడ్డి బజార్లో నెలవైన కామకోటి కళాంబదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు అత్యంత సంప్రదాయభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం మంగళవారం శుభవేళ అమ్మ శ్రీ కళాంబాదేవికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం పూర్తి చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలికలు, పసిడి ఆభరణాలతో అమ్మవారిని మహాతేజో విరాజితంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గోపువానిపాలెంలో నెలవైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి భక్తుల చేత సంకల్ప పూజలు చేయించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్లోని శ్రీ కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం పాశుపత హోమం జరిగింది. ముందుగా భక్తులు భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోని శ్రీ కాశీబుగ్గ రామలింగేశ్వరుడిని పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం బిల్వపత్రాలతో స్వామివారిని అర్చించి నివేదనలు నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో మహాసంకల్పపూర్వకంగా పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల చేత ముందుగా గణపతి అనంతరం నవగ్రహ హోమాలను పూర్తి చేయించి చివరగా పాశుపత హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జయ జయ ధ్వనుల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భగవంతుడి సృష్టిలోని అందానంతటిని అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనస్సుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలు తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజు 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు
టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.